ముంబైలో క్రిస్టల్ టవర్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. 12వ ఫ్లోర్లో వేగంగా మంటలు వ్యాపించాయి. అదే ఫ్లోర్లో 10 సంవత్సరాల సదేవర్త అనే అమ్మాయి వాళ్ళ కుటుంబంతో కలిసి ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇరుగు పొరుగు వారు ప్యానిక్ అవ్వడం చూసి వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్తూనే ఆమె తన పాఠశాలలో నేర్చుకున్నటువంటి డ్రిల్ని గుర్తు చేసుకుంది. దానిలో భాగంగా వాళ్ళందరికీ కూడా ఒక కాటన్ క్లాత్ లేదా కర్చీఫ్ని తడిపి దానిని ముఖానికి కట్టుకోవడం ద్వారా అది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుందని వాళ్ళందరికీ తెలియజేసింది. ఈ విధంగా ఆమె ఒక 15 మంది ప్రాణాలను కాపాడగలిగింది. ఇప్పుడు మనం దాని ఒక డెమో రూపంలో చూద్దాం. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా ఆ బిల్డింగ్లో వేగంగా స్మోక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ స్మోక్ అనేది విజిబిలిటీని తగ్గించడం, ఆక్సిజన్ని తగ్గించడం ద్వారా ప్రాణాలను చాలామంది కోల్పోతున్నారు. అగ్ని ప్రమాదం జరిగి ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ముందుగా మనము ఫ్లోర్ లెవెల్లో కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేయాలి. ఇలా చేసిన తర్వాత కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ ఉంటే దాన్ని తడిపి ముఖానికి కట్టుకోవాలి. ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేసి హీట్ గ్యాసెస్, స్మోక్ లాంటివి మన ముక్కులోకి చేరి మన లంగ్స్ని డ్యామేజ్ చేయకుండా అడ్డుపడుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత అదే ఫ్లోర్ లెవెల్లో మనము క్రాలింగ్ చేసుకుంటూ సేఫ్ ప్లేస్ వరకు వెళ్ళాలి. ఒకవేళ మనం రూమ్లో ఉన్నట్లయితే డోర్ వద్దకి వెళ్ళాలి. ఇలా ఎందుకు చేయాలంటే స్మోక్ అండ్ హీట్ గ్యాసెస్ గాలి కంటే తేలికగా ఉండడం వల్ల రూమ్ యొక్క సీలింగ్ వరకు వెళ్తాయి. ఆక్సిజన్ అనేది గాలి కంటే బరువైంది కాబట్టి మనము ఫ్లోర్ లెవెల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అందుతుంది మరియు విజిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. డోర్ వరకు చేరిన తర్వాత డోర్ యొక్క హ్యాండిల్ని కూడా మనము టచ్ చేసి చూడాలి. అలా చూసినప్పుడు డోరు అవుట్ సైడ్ కూడా ఎంత టెంపరేచర్ ఉందనేది మనము ఒక నిర్ధారణకు రావచ్చు. ఒకవేళ అధిక మొత్తంలో వేడి కనుక హ్యాండిల్ కలిగి ఉంటే మనము అవుట్ సైడ్ టెంపరేచర్ ఎక్కువ ఉందని మనము జాగ్రత్త తీసుకోవాలి. అన్న టెంపరేచర్ కనుక కలిగి ఉంటే డోర్ తీసుకొని మనము సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి.